అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలామంది ఉపవాసం ఉంటూ జాగరణలు చేస్తూ ఉంటారు. అది మనం ఆ శివుని యొక్క ఆజ్ఞ వల్లనే అలా చేస్తాము అనేది మీలో ఎంతమంది నమ్ముతారు అనేది కామెంట్ చేయండి. నేను ఎందుకు అలా అంటున్నానంటే చాలామంది ఉపవాసం ఉండాలనుకుంటారు కానీ ఉండలేకపోతారు. కొంతమంది ఉపవాసం వరకు ఉండి జాగరణ చేయాలి అనుకుంటారు కానీ చేయలేకపోతారు. అందుకనే నేను అలా అన్నానమాట. అందుకనే అంటారు కదా, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. అయితే పురాణాలలో ఈ మహాశివరాత్రికి సంబంధించి ఒక చిన్న కథ అయితే ఉందండి. అది స్వయంగా ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పిన కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉంటాడు. ఆ వేటగాడు రోజు అడవికి వెళ్ళి ఏదైనా ఒక జీవిని వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడనమాట. అయితే రోజు వెళ్ళినట్టుగానే ఆ రోజు కూడా ఆ వేటగాడు అడవికి వెళ్తాడు. కానీ ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క జీవిని కూడా వేటాడలేకపోతాడు. ఇదేంటి ఇలా జరిగింది, ఈరోజు నేను ఒక్క జీవిని కూడా వేటాడలేకపోయాను, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాను, నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తూ ఉండగా ఒక నదీ తీరాన ఆగుతాడు. అయితే ఇక్కడికి నీళ్ళ కోసం ఏదైనా జంతువులు వస్తాయేమో, వాటిని వేటాడి ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి కాసేపు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉంటే అతనికి ఇలా అనిపిస్తుంది, నేను ఇక్కడే ఉంటే ఆ జంతువులు నీళ్లు తాగడానికి వస్తాయో లేదో అని చెప్పేసి పక్కనే ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చొని జంతువులు ఏమైనా వస్తాయా అని చూస్తూ ఉంటాడనమాట. అదే టైంలో అక్కడికి ఒక జింక వస్తుంది. ఆ జింకను చూసిన వేటగాడు బాణం వదలడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఆ వేటగాడిని చూసిన జింక, నన్ను చంపొద్దు, నేను గర్భవతిగా ఉన్నాను, నువ్వు అనుమతిస్తే నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఈలోపు ఏదైనా జంతువు వస్తే నువ్వు దానిని వేటాడు, లేదంటే నేనే నీ కోసం మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ఆ జింక వెళ్ళిపోతుంది. అలా ఎదురు చూస్తూ ఉండగా మరొక జింక అయితే వస్తుందన్నమాట. అయితే అతనికి వేటాడడానికి ఆ చెట్టుకున్న ఆకులు కొమ్మలు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి కొన్నిటిని విరిచి కింద పడేస్తూ ఉంటాడు. అయితే రెండవ జింక వచ్చిన తర్వాత దాన్ని వేటాడదాం అనుకునేసరికి ఆ జింక అంటుంది, నేను చాలా బక్కగా ఉన్నాను, ఆహారం లేక నన్ను వేటాడినా కూడా నేను నీ కుటుంబ సభ్యులకైతే సరిపోను కదా, నన్ను వేటాడడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు, నా తర్వాత ఇంకొక జింక వస్తుంది, దాన్ని వేటాడండి, మీకు సరిపోతుంది అని చెప్పి అంటుందన్నమాట. ఆ మాటలు విన్న వేటగాడు సరే అని చెప్పేసి దాన్ని కూడా వదిలేస్తాడు. ఆ రెండవ జింక కూడా వేటగాడితో ఏం చెప్తుంది అంటే, నీకు వేటాడడానికి ఏ జంతువైనా దొరకకపోతే నేనే వచ్చి నీకు ఆహారంగా మారుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాటిని వెతుక్కుంటూ మరొక మగ జింక అయితే వస్తుంది. అక్కడికి వచ్చిన మగ జింక ఈ వేటగాడిని అడుగుతుంది, ఇక్కడికి ఎవరైనా ఆడజింకలు రావటం మీరు చూసారా, వాటిని మీరేమైనా చంపేశారా అని అడుగుతుందనమాట. అయితే ఆ వేటగాడు ఆ మగ జింకతో ఇలా చెప్తాడు, ఇక్కడికైతే వచ్చాయి కానీ నేను వాటిని వేటాడలేదు అని చెప్తాడు ఆ వేటగాడు. అయితే ఆ మగ జింక అంటుంది, ఆ వచ్చిన ఆడజింకలు 2 నా భార్యలు, నేను ఒక్కసారి వెళ్ళి వాటిని కలిసి వాటితో మాట్లాడి అలాగే నా బంధుమిత్రులను కలిసి వస్తాను, అప్పటి వరకు నన్ను చంపొద్దు అని ప్రాధేయపడుతుంది. అలాగే అని చెప్పేసి ఆ జింకను కూడా వదిలేస్తాడు ఆ వేటగాడు. అయితే ఆ జింకలు మళ్ళీ తిరిగి వస్తాయని ఎదురు చూస్తూ అలాగే రాత్రంతా గడిచిపోతుంది. తెల్లవారుజాము అవుతుంది అనమాట. అయితే తెల్లవారుజామున ఆ జింకలన్నీ అక్కడికి వచ్చి ఆ వేటగాడితో ఇలా అంటాయి, నీ ఆహారం కోసం నన్ను చంపు అని అంటూ ఉంటాయన్నమాట. కానీ ఆ వేటగాడు ఆ జింకలని చంపడు. ఎందుకంటే ఆ జింకలు ఇచ్చిన మాట మీద నిలబడడం అనేది ఆ వేటగానికి బాగా నచ్చుతుందన్నమాట. అందుకనేసి వాటిని వేటాడకుండా వదిలేస్తాడు. అదేవిధంగా వాటిని చూసి ఈ వేటగాడు మారిపోతాడనమాట. అంటే హింసావాదిగా ఉన్న ఆ వేటగాడు అహింసావాదిగా మారుతాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి అనంటే, అతను అనుకోకుండా ఆ రోజు శివరాత్రి అవ్వడము, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ జీవిని వేటాడకపోవడం వల్ల అతడికి ఆహారం అనేది ఉండదు. ఆ విధంగా అతని ఉపవాసం అనేది ముగుస్తుంది. అంతేకాకుండా ఆ జింకల కోసం ఎదురు చూస్తూ రాత్రంతా జాగరణ కూడా చేస్తాడు అతను. అలాగే అతడు ఎక్కి కూర్చున్న ఆ చెట్టు కింద పొదల్లో శివలింగం అనేది ఉంటుందన్నమాట. అయితే అతని వేటకి అడ్డుగా ఉంటున్నాయని చెప్పేసి ఆ మారేడు చెట్టు ఆకులను తెంపి కిందికి వేయడం వల్ల ఆ ఆకులు అనేవి శివలింగం పైన పడి అతడు అభిషేకం చేసిన పుణ్యాన్ని పొందుతాడు. అలాగే అతడికి శివ అనడం ఊతపదంగా ఉంటుందన్నమాట. అలా
ప్రతిసారి శివ 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 అనుకుంటూ నైట్ అంతా అలాగే మెలుకొని ఉంటాడు. ఆ విధంగా శివనామస్మరణ కూడా జరిగిపోతుంది. ఆ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే ఆ మహాశివరాత్రి పర్వదినాన ఆ శివునికి ఉపవాసం ఉండి జాగరణ చేసి శివాభిషేకంలో పాల్గొని శివనామస్మరణతో శివుని యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతాడు. ఆ విధంగా ఆ మహాశివుని అనుగ్రహం వలన ఆ వేటగాడు మంచి మనిషిగా మారి జంతువులని వేటాడడం మానేసి తను ఏదో ఒక పని చేస్తూ తన కుటుంబాన్ని అయితే పోషిస్తూ ఉంటాడనమాట. అందుకే అంటారేమో శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి. మనం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అది విజయవంతంగా జరగాలంటే దానికి దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలనేది నేనైతే నమ్ముతాను. దీని గురించి మీరేమంటారనేది కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ స్టోరీలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదండి ప్లీజ్.